ఈ రోజే తొలి ఏకాదశి. తొలి ఏకాదశి అనేది హిందువుల ప్రథమ పండగగా భావిస్తూ ఉంటాము. ఈ రోజు రాత్రి 12 లోపు మీ గ్యాస్ పొయ్యి కింద ఈ ఒక్కటి పెడితే చాలు, మీకున్నటువంటి సమస్త దరిద్ర బాధలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి విష్ణుమూర్తుల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా పొందగలుగుతారు. మీ జీవితంలో ఒక ఆనందకరమైన రోజుగా ఈ రోజు నుండి ప్రారంభమవుతుంది. ప్రతిరోజు ఆనందంగా ఉండగలుగుతారు. ధనానికి ఎటువంటి లోటు ఉండదు. ఆర్థిక సమస్యలు అనేవి దూరమైపోతూ ఉంటాయి. ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ, దరిద్ర బాధలు ఏవైనా ఉంటే అవి కూడా ఈ రోజు నుండి తొలగిపోతాయి. తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తి యోగ నిద్రలోకి జారుకుంటారు అని, మళ్ళీ 4 నెలల తరువాత నిద్ర నుండి మేల్కొని ధర్మరాజు దగ్గరికి వెళ్ళి తిరిగి వస్తారు అని శాస్త్రం చెబుతుంది. ఇంతటి అద్భుతమైనటువంటి చరిత్ర కలిగిన ఈ తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం పొందాలి అంటే మనం ఉపవాసం ఉండాలి అంటూ ఉంటారు శాస్త్రం. ఉపవాసం చేసేవారికి వారి ఇంట ఎప్పుడు ఐశ్వర్యం ఉంటుంది అని, వారికి ధనానికి లోటు అనేది ఉండదు అని శాస్త్రం చెబుతుంది. ఈరోజు విష్ణుమూర్తికి రవ్వ కేసరిని కానీ లేదా కేసరితో చేసిన బూరెలు కానీ పెడుతూ ఉంటారు. ఇంట్లో గొడవలు, సమస్యలు, ఆర్థిక బాధ ఎక్కువగా ఉంటే గనుక ఈరోజు అంటే తొలి ఏకాదశి రోజున మీరు గ్యాస్ పొయ్యి కింద ఈ ఒక్కటి పెట్టండి. అప్పుల సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థికంగా లేదా డబ్బు పరంగా ఏదైనా సమస్య ఎదుర్కొంటున్నా సరే వాటన్నింటి నుండి బయటపడగలుగుతారు. తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తి, లక్ష్మీదేవి యొక్క నామస్మరణతో రోజు మొత్తం గడిపేయాలి. అప్పుడు మీ జీవితంలో ఐశ్వర్యానికి లోటు అనేది ఉండదు. ఇక పూర్వం మన పెద్దలు అయితే ఏకాదశి రోజున పేలాల పిండిని దంచి విష్ణుమూర్తికి నైవేద్యంగా పెట్టేవాళ్ళు. అలానే పూర్వకాలంలో మన పెద్దలు స్టవ్లు, గ్యాస్ పొయ్యిలు వంటివి కాకుండా కట్టెల పొయ్యిల పైన వంటలు చేసేవాళ్ళు. కట్టెల పొయ్యి పైన వంట చేసిన ఆ పొయ్యిని పరమ పవిత్రంగా భావించేవారు. వంటగదిని దేవాలయంలా భావించేవారు. వంటగదిలోకి స్నానం చేయకుండా వెళ్ళేవారే కాదు. కానీ ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ప్రకారం మొత్తం గ్యాస్ పొయ్యిలు, అదేవిధంగా వంట రూమ్లోకి ఎలా పడితే అలా వెళ్ళడం ప్రారంభం అయ్యింది. కానీ అప్పుడు కట్టెల పొయ్యి ఉన్నప్పుడు మాత్రం మన పెద్దలు స్నానాన్ని శుచిగా చేసిన తర్వాతే వంట రూమ్లోకి వెళ్ళి పొయ్యిని అందంగా పసుపు కుంకుమతో అలంకరించి తరువాత వంటను మొదలుపెట్టేవారు. అలా చేసిన వంటలు కూడా రుచిగా శుచిగా ఉండేవి. ఇప్పుడు మాత్రం ఎన్ని అష్టకష్టాలు తంటాలు పడినా పూర్వకాలంలో చేసిన వంట రుచి మాత్రం రావట్లేదు. కాబట్టి ఇప్పుడు కూడా మనం చాలామంది ఇప్పటికీ వంట రూములోకి స్నానం చేయకుండా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా స్నానం చేసిన తర్వాతే వంట రూమ్లోకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అయితే ఏది ఏమైనా సరే లక్ష్మీదేవికి వంట రూమ్కి చాలా దగ్గరి సంబంధం ఉంటుంది. లక్ష్మీదేవి వంట రూములో కొలువై ఉంటుంది. వంట రూమ్లో మన వంట పోపుల డబ్బాలో కూడా అమ్మవారి కరుణ ఉంటుంది. అందుకే ఎప్పుడూ కూడా వంట రూములో ఉప్పు, పసుపు అయిపోయింది, బియ్యం అయిపోయాయి అని చెప్పకూడదు. అవి అయిపోక ముందే ఎప్పటికప్పుడు తెచ్చి పెట్టుకోవాలి. ఒకవేళ అయిపోయినా సరే అయిపోయినవి అని చెప్పకుండా నిండుకున్నవి అని చెప్పాలి. ఇలా తప్ప మనం అయిపోయాయి, మొత్తం అయిపోయాయి అనే మాట చెప్పకూడదు. అలా చెప్తే మాత్రం ఇంట్లో ఐశ్వర్యం నిలవదు, లక్ష్మీదేవి కటాక్షం ఉండదు అని శాస్త్రం చెబుతుంది. అలానే తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తి నామస్మరణ చేసి పేలాల పిండిని స్వామివారికి నైవేద్యంగా పెట్టి మిగతా అందరికీ కూడా పంచిపెట్టడం చాలా ఉత్తమమైనటువంటి లక్షణం. మరి ఈరోజు రాత్రి 12 లోపు గ్యాస్ పొయ్యి కింద ఏది పెట్టాలి అంటే లక్ష్మీదేవికి, విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి వస్తువులను మాత్రమే పెట్టాలి. అయితే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో నాన్ వెజ్ అంటే మాంసాహారానికి సంబంధించినటువంటి వస్తువులను తినకూడదు. పేలాల పిండిని తినడం మర్చిపోవద్దు. పేలాల పిండి అంటే జొన్న పేలాలు, బెల్లం, యాలకులు కలిపి దంచి తయారు చేస్తూ ఉంటారు. ఇది మన శరీరానికి ఎంతో మేలుని చేస్తుంది. జొన్నలు అనేవి అధిక విటమిన్స్ని కలిగి ఉంటాయి. అదేవిధంగా బెల్లం ఐరన్ శాతాన్ని ఎక్కువగా కలిగిస్తూ ఉంటుంది. ఇలాచి మంచి ఫ్లేవర్, ఫ్రెష్నెస్ని ఇస్తుంది. కాబట్టి ఇది మన శరీరానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది.
ఇప్పుడున్న కాలానికి అనుకూలంగా మన శరీరాన్ని ఉంచుతుంది. శరీరంలో ఉష్ణ శాతాన్ని పెంచుతుంది. ఈ పేలాల పిండి అనేది రక్తహీనతను కూడా తొలగిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇక ఈ రోజున కూరగాయలు తప్ప మిగతా మాంసాహారాలు వంటివి తినకూడదు. తింటే మహాపాపం అని శాస్త్రం చెబుతుంది. ఇక ఈరోజు గ్యాస్ పొయ్యి కింద ఏది పెట్టాలి అంటే ముందుగా ఒక బౌల్లో ఉప్పుని తీసుకోవాలి. ఆ ఉప్పు అనేది ఎట్టి పరిస్థితుల్లో గాజు గ్లాసులో కానీ మట్టి పాత్రలో కానీ తీసుకోండి. ఇక మిగతా స్టీలు, ఇత్తడి, రాగి వంటి వాటిలో తీసుకోకూడదు. మట్టి పాత్ర అయితే మహా మంచిది. మట్టి పాత్రలో ఒక 2 దోసెల ఉప్పుని తీసుకొని ఆ ఉప్పులో ఒక రూపాయి కాయిన్ను వేయండి. మీకు ఒకవేళ రూపాయి కాయిన్ అందుబాటులో లేకపోతే కనుక 5 రూపాయల కాయిన్ను వేయండి. అలా వేసిన తరువాత అందులో ఒక చిటికెడు కంటే ఎక్కువ పచ్చ కర్పూరాన్ని వేయండి. పచ్చ కర్పూరాన్ని అలాగే వేయకుండా దానిని కొంచెం పొడిలాగా చేసి వేయండి. అప్పుడు అందులో నుండి వచ్చే సువాసన ఇల్లంతా వెదజల్లుతుంది. పచ్చ కర్పూరం యొక్క సువాసన అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. విష్ణుమూర్తికి కూడా పచ్చ కర్పూరం అంటే మహాప్రీతికరం. అలానే అందులో ఒక 5 గోమతి చక్రాలను కూడా వేయండి. గోమతి చక్రాలు అంటే లక్ష్మీదేవికి అక్క చెల్లెళ్ళుగా పిలువబడుతూ ఉంటాయి. ఈ గోమతి చక్రాలను కూడా ఆ ఉప్పులో వేయండి. అలా వేసి దానిని మీ గ్యాస్ పొయ్యి కింద ఉంచండి. ఈ పరిహారం చేసేదానికంటే ముందు మీ వంట రూము అనేది పరిశుభ్రంగా ఉందో లేదో ఒకసారి చూసుకోండి. వంట రూము అలానే గ్యాస్ పొయ్యి చుట్టుపక్కల కూడా చాలా నీట్గా పరిశుభ్రంగా ఉండాలి. అప్పుడే మీకు కావలసినటువంటి ధనాన్ని పొందగలుగుతారు. మంచి ఫలితం మీ సొంతం అవుతుంది. తర్వాత మరుసటి రోజు అందులో ఉన్నటువంటి ఉప్పుని ఎవరు తొక్కని ఒక ప్రదేశంలో వేసేయండి. తర్వాత అందులో ఉన్న రూపాయి కాయిన్ని ఎవరికైనా దానంగా ఇవ్వండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది. మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తి తక్షణం ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. పచ్చ కర్పూరం యొక్క సువాసనకి ఏ దుష్టశక్తి కూడా ఇంట్లో నిలవదు. కేవలం దైవశక్తి మాత్రమే ఉంటుంది. పచ్చ కర్పూరం నుండి వచ్చే ఆ సువాసన అనేది లక్ష్మీదేవి, విష్ణుమూర్తి, వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైనటువంటిది. కాబట్టి ఉప్పు అనేది మహా అద్భుతమైనటువంటిది. ఉప్పుతో చేసే ప్రతి పరిహారం కూడా బాగా ఫలిస్తుంది. ఉప్పు అనేది లక్ష్మీదేవికి ఎందుకు ఇష్టం అంటే అమ్మవారు సముద్రం నుండే పుట్టారు. అమ్మవారితో పాటు ఉప్పు సముద్రం నుండే పుడుతుంది. కాబట్టి ఉప్పు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. ఇక ఈరోజు తొలి ఏకాదశి రోజున రాత్రి 12 లోపు ఈ పరిహారాన్ని చేయండి. మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్రాన్ని తొలగించుకొని దైవశక్తిని ఆహ్వానించండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.